మీనరాశి విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్లో 6th హౌస్లో ట్రాన్సిట్ చేస్తూ ఉంటాడు కాబట్టి 5th హౌస్లో ఉన్నంతకాలం అంటే కర్కాటకంలో ఉన్నంతకాలం మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల, ఎవరన్నా జాబ్ మారాలనుకుంటున్న వారికి ఇది సరైనటువంటి సమయము. ఎందుకంటే 5th హౌస్ అనేది 10th హౌస్కి 8th హౌస్ అవుతుంది కాబట్టి 5th హౌస్లో ఉన్నప్పుడు మీనరాశి జాతకులు కొంత ఉద్యోగం మారడము ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా మారడం వల్ల వారికి మంచి కూడా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి క్లుప్తంగా 12 రాశుల వారికి గురువు యొక్క గోచారం వలన, అతిచారంలో ఉన్న గురువు యొక్క గోచారం వలన అందుకోబోయేటువంటి ఫలితాలు. అయితే మూత నిర్ణయం కేవలం రాశిని వేసి చెప్పడం జరిగింది. మిగతావన్నీ కూడా రాశి, లగ్నం రెండింటికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఎక్కడైతే మేషరాశి అన్నానో అక్కడ మేషరాశి, మేష